ప్రైజలా దేవుని నామాన మీ అందరికీ వందనాలు. జీజస్ సూపర్ నేషనల్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా మా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా తెలియబడి యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, రేపటిని గూర్చి మీరు చింతించకండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే రేపటి గురించి చింతించకూడదు. ఈ చింత యావత్తు వలన నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. మన చింత యావత్తు దేని గురించి ఉంటుంది అంటే ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా అనేది చింతిస్తూ ఉంటాం. ప్రతి మానవునికి కావలసిన ప్రతి కూడా అదే ఏం తినాలి, ఏం ధరించుకోవాలి అనే ఒక చింత మాత్రం కంపల్సరీ ఉంటుంది. దాని కొరకే కాదు, కొందరు అనారోగ్యం చేత పీడింపబడి చింత చేత బాధపడతారు. కొందరు ఆర్థిక ఇబ్బంది ద్వారా, కొందరు నష్టపోయిన దాని ద్వారా, కొందరు నానా రకాలైన చింత మోసము ద్వారా. ఈ రకము చింత ఏం చేస్తుందంటే బ్రతికున్న మనిషిని చంపేస్తుంది, అంటే కాల్చేస్తుంది. చనిపోయిన మనిషిని కాల్చేస్తే చింత బ్రతికున్న మనిషిని చంపేస్తుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, దీని కొరకు నీ చింత యావత్తు ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు బహు శ్రేష్ఠులు అని. హల్లెలూయా, మీరు బహు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, మీరు బహు శ్రేష్ఠులు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నట్లు మిమ్మల్ని పోషించలేడా? మీరు బహుశ్రేష్ఠులు, మీరు చింత యావత్తు తీసివేయండి. దినాన ప్రభువుల వైపు చూడండి. మొదటిగా మనం చేయాల్సిన పని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుంటే మనకన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి. ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రార్థిస్తావో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యము నువ్వు చూస్తావు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించునుగాక అని ప్రార్థిస్తున్నాను. మా యొక్క ఛానల్ జీసస్ సూపర్ నేచురల్ పవర్ మినిస్ట్రీ ఛానల్ని మీ వాక్యము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు మీ అందరినీ దీవించినాక, మీ కుటుంబాలను దీవించినాక చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నైనా ఎవరు ఎలాంటి అనారోగ్యం చేత బాధపడుతున్నారో అటు బిడ్డలను దర్శించండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను. అలాగే తండ్రి ప్రభా, మరి చింత యావతంతయు తీసివేయండి. ప్రభా, నీ కృప చూపించి మహిమ పొందమని వేడుకుంటూ, ప్రభును మా రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయడానికి మా నంబరు స్క్రీన్ మీద కనబడుతుంది. కంపల్సరీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ కాండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, నమ్మకంగా ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనల మీకు అవసరం ఉంటే మమ్మల్ని రీచ్ కావాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గాడ్ బ్లెస్.